అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆశ్లేష నక్షత్రం గురించి కొన్ని రహస్యాలు. జనరల్గా నేను అన్ని వీడియోలు అంటే అశ్విని నక్షత్రం నుంచి వీడియోలు చేస్తూ వస్తున్నాను. మధ్యలో ఆశ్లేష స్కిప్ అయింది, దానివల్ల చాలామంది అడిగినందువల్ల ఈ వీడియో చేయవస్తుంది. డెఫినెట్గా ఆశ్లేష నక్షత్రం అనేది మనకి నక్షత్రాల సిరీస్లో 9వ నక్షత్రం. అంటే అశ్విని నుంచి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అంటే ఆశ్లేష అనేది 9వ నక్షత్రం అవుతుంది. ఇది ఒక సిరీస్, అంటే జన్మ, అనుజన్మ, త్రిజన్మ అని ఒక సిరీస్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే నక్షత్రాలని 3 భాగాలుగా విభజించుంటారు. 27 నక్షత్రాలని 9 సిరీస్లుగా, అంటే ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి ప్రజెంట్ టెన్స్, ఒకటి ఫ్యూచరు అన్నట్టుగా మనం డివైడ్ చేసుకుంటుంటారు. అంటే రకరకాల డివిజన్స్ ఉంటాయి, బట్ ఇది ఒక డివిజన్ అనమాట. సో మనకి ఈ ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకునేటప్పుడు, ఏదైనా ఒక నక్షత్రం గురించి తెలుసుకునేటప్పుడు ఆ యొక్క దేవత ఎవరైతే ఇచ్చున్నారో ఆ విషయం గురించి మనం ప్రస్ఫుటంగా తెలియగలిగితే ఈ నక్షత్రం యొక్క ఎనర్జీ ఎలా ఉపయోగపడుతుంది జీవితంలో, ఏ నక్షత్రం కూడా మంచిది చెడ్డది అనేది ఎలా అవుతుంది అని అంటే డెఫినెట్గా ఆ ఎనర్జీని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు. మంచిది చెడ్డది అనే ఒక విభజన మాత్రం అది హ్యూమన్, అంటే మనుషుల యొక్క అవగాహన బట్టి వాళ్ళు విభజించుకుంటారు. ఒకరికి మంచి అనిపించింది ఒకరికి చెడ్డది అనిపించచ్చు. ఏ ఒక్కరికి కూడా 2 భావాలు కలవాలనే ఉద్దేశం ఏమీ లేదు. వాళ్ళ పర్సెప్షన్ బట్టి జీవితంలో మంచి చెడులు అనేవి విభజించుకుంటుంటారు. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రానికి కూడా చాలా వరకు నానుడు ఏంటంటే, ఆశ్లేష నక్షత్రం వాళ్ళని చేసుకుంటే అత్తగారికి దోషం ఉంటుంది, అత్తగారికి గండమని ఇలా మాట్లాడుతుంటారు. బట్ రియల్గా ప్రాక్టికల్గా చాలామంది జాతకాల్లో చూసిన తర్వాత అలాంటి ఏమీ కనపడట్లేదు. సో అయితే ఈ ఆశ్లేష నక్షత్రానికి మళ్ళా మనకి 4 పాదాలు ఉంటాయి. అసలు ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన అంటే నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎవరికి యాప్ట్ అవుతాయి, ఓన్లీ చంద్రుడు మీ జన్మ నక్షత్రమే కాదు, ఆశ్లేష మీ యొక్క రవి ఉన్న నక్షత్రం కానీ ప్రైమరీ ప్లానెట్స్ అంటారు. ప్రైమ్ ప్లానెట్స్ అంటే ఏంటి, మన జాతక చక్రంలో మనకు చూడవలసిన మెయిన్ మీ యొక్క లగ్నం, మీ లగ్నము యొక్క డిగ్రీలు. అంటే ఏంటి, దాని వెనకాల ఆశ్లేష నక్షత్రం ఉందనుకోండి, అంటే మీకు అసలు ఆశ్లేష నక్షత్రం అనేది కర్కాటక రాశిలో కాలపురుషుడి చక్రంలో 4వ భావంలో ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి, మనకి పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష ఉంటాయి. ఈ ఆశ్లేష అనేది లాస్ట్ డిగ్రీలు, అంటే మీకు కరెక్ట్గా 13 డిగ్రీల 20 నిమిషాలు తీసుకోవచ్చు. లాస్ట్ 13 డిగ్రీల 20 నిమిషాలు మీకు ఎప్పుడైతే ఈ ఆశ్లేష నక్షత్రంలో మీకు లగ్నం ఏర్పడిందా, లేదు మీ యొక్క లగ్నం ఏదైనప్పటికీ మీ లగ్నాధిపతి ఈ కర్కాటక రాశిలో ఈ నక్షత్రంలో కూర్చొనున్నా, లేదు మీ రవి ఈ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నా, అది ఏ పాదంలో కావచ్చు, లేదు మీ యొక్క ప్రైమ్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయని ఇవే లగ్నాధిపతి రవి, చంద్రుడు, ఇవి మెయిన్ అనమాట లగ్నము. బేసిక్గా కొంతమందికి ఏంటంటే రాహువు, కేతువులు కూడా ఉన్నప్పుడు కూడా ఈ కొంచెం బాగా యాక్టివేషన్లో ఉంటాయి. బట్ అది మిగతా అంశాలను బట్టి చూడవలసి ఉంటుంది. బట్ బేసిక్గా ఎవరికైతే ఉంటాయో, లేదు మిగతా ప్లానెట్స్ ఎక్కువ ప్లానెట్స్ ఆశ్లేష నక్షత్రంలో ఉంటాయో వాళ్ళల్లో ఈ నేను చెప్పే గుణాలన్నీ కూడా చాలా వరకు ప్రస్ఫుటంగా కనిపించే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఆశ్లేష నక్షత్రానికి 2 రకాలుగా, అంటే దీనికి ఈ నక్షత్రానికి అధిపతి వచ్చి బుధుడిని తీసుకున్నారు. సో ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న రాశ్యాధిపతి అయితే చంద్రుడు అవుతారు. సో ఈయన యొక్క దేవత ఎవరినిచ్చున్నారు, సర్పదేవతనిచ్చున్నారు. సో ఈ సర్పదేవత అనగానే మనకి పాములు అని ఫస్ట్ పాముల్ని బాగా స్టడీ చేసినప్పుడు వీళ్ళ యొక్క గుణగణాలు ఇలాగే ఉంటాయి అని చెప్పేదానికి కూడా చాలా వరకు మ్యాచ్ అవుతుంటాయి. మామూలుగా ఏ యొక్క నక్షత్రం గురించి మనం చూసుకునేటప్పుడు డెఫినెట్గా దాని యొక్క అధిదేవతలే తీసుకుంటారు. ఎవరు ఈ దేవతకి, ఈ మృగశిర నక్షత్రానికి ఎవరు, ఈ ఆశ్లేష నక్షత్రానికి ఎవరు. ఇప్పుడు మనకి మామూలుగా రోహిణి నక్షత్రానికి బ్రహ్మ అలా తీసుకున్నారు కదా. సో ఆరుద్ర నక్షత్రానికి శివుడు, ఇట్లా తీసుకుంటారు. మామూలుగా జనరల్గా ఏంటంటే మనకి ఆ యొక్క దేవతలను బట్టి వాళ్ళ యొక్క గుణగుణాలు వీళ్ళ యొక్క దీంట్లో ఉంటాయి, అంటే క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క పూర్వజన్మ నుంచి వచ్చిన వైబ్రేషన్స్ అన్నమాట. అంటే అలా స్మృతులలో ఉంటాయన్నమాట. వీళ్ళు వైల్డ్గా రియాక్ట్ అవుతారు, ఏదైనా ఒక అంశం పట్ల బాగా తీక్షణ. కొంతమంది మనం చూస్తుంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వైల్డ్గా రియాక్ట్ అవుతారు, కొంతమంది స్మూత్గా రియాక్ట్ అవుతారు. అవన్నీ దేనివల్ల వస్తాయి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎవరైనా చెప్పుంటారా ఏంటి ఇట్లా రియాక్ట్ అవ్వాలి, అట్లా రియాక్ట్ అవ్వాలని కాదు. అవి జన్మతహా వచ్చాయి, అంటే వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టే ఉంటాయి బేసిక్గా. కొంతమందికి మ్యూజిక్ అనగానే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, అది ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలిసి రాదు వాళ్ళకి, అయినా కూడా ఆటోమేటిక్గా డ్యాన్స్ వేస్తుంటారు అనమాట. కాల్లో చేతులు ఏదో ఒకటి ఊపేస్తుంటారు. అది ఎందుకంటే బేసిక్గా వాళ్ళకి ఆ శుక్రుడి యొక్క నక్షత్రాల్లో ఏదో ఉంటాయి ప్లానెట్స్. సో అట్లాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో ఉండేవాళ్ళు ఏ విధమైన ఎనర్జీని కలిగి ఉంటారు, వీళ్ళ యొక్క ఈ ఎనర్జీని లైఫ్లో ఈ విధంగా వీళ్ళు జీవించే విషయాల్లో ఎలా మనం కనుక్కోవచ్చు
అనే పాయింట్లో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఆశ్లేష నక్షత్రం అనేది మనకి గండమూల నక్షత్రం అని అంటారు. అంటే మనకి ఆశ్లేష 4వ పాదము, మఖ 1వ పాదము, ఈ రెండు కలిపి మనకి గండమూల నక్షత్రాలు అంటారు. అంటే జలతత్వం నుంచి అగ్నితత్వంలోకి మారడం, అంటే మనం పాస్ట్ టెన్స్ అంటారు. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, మీ గత జన్మ జ్ఞాపకాల నుంచి మళ్ళీ కొత్త లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఒక ప్లేస్ ఏదైతే ఉంటుందో అది మనకి ఖచ్చితంగా గండాంతము అని అంటారు. అలా ఎప్పుడైనా ఒక మనిషి, ఇప్పుడు గండాంతం అంటే మనం ఇంకొక విషయం చెప్తాను మీకు, ఇది ఎలా కనుక్కోవచ్చు అంటే, ఇప్పుడు నూనె వేసి దీపం వెలిగిస్తాం. నూనె వేసినప్పుడు దీపం వెలిగించినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక ట్రాన్సిషనే కదా. అంతకుముందు మనకి దీపం వెలిగించేటప్పుడు ఎలాగైతే దీపం వచ్చిందో దానికి ముందు ఆయన ఒత్తి పెట్టుకొని ఉంటాం మనం. సో ఆ ఒత్తి వెలిగించిన తర్వాత ఎలాగైతే కన్వర్ట్ అయిందో, ఈ నూనె అనేది దీపంగా ఎలాగైతే కన్వర్ట్ అయిందో, ఈ ట్రాన్సిషన్ అంటారు చూసారా, ఈ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్. అందుకే వీళ్ళు ఏంటంటే దీపారాధన చేయడం చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా గంగా నది అంటే ఇప్పుడు ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయడం చాలా ఇంపార్టెంటు. సో ఎవరైతే గండమూల నక్షత్రాలు పుట్టిన వాళ్ళందరూ కూడా ఇవి చాలా బాగా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇవి నేను రీసెర్చ్లో చూసినప్పుడు డెఫినెట్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ఆశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళు బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, బాగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, బాగా జీవితంలో సార్ నాకు లేని కష్టాలు లేవు, నేను అన్ని రకాలుగా ఇబ్బందులు పడిపోయాను, మా అత్తగారులతో ప్రాబ్లము, నాకు మా హస్బెండ్తో ప్రాబ్లము. సో ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు బాగా మంచి డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు, తంత్రము వాటిని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఈ స్నేక్ చార్మర్స్ అంటారు. సో ఈ బూరుగు ఊది పాముల్ని పడుతుంటారు చూసారా, వాళ్ళకు కూడా ఈ నక్షత్రం యొక్క ఎనర్జీ ఉంటుంది అని అంటారు. సో ఏదేమైనా ఆశ్లేష నక్షత్రానికి ఒక గుణం ఉంది. ఈ గుణం అనేది ఏ నక్షత్రానికైనా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంది. ఈ యొక్క ఎనర్జీ అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలనే పాయింట్లో మాట్లాడుకుందాం. బేసిక్గా బుధుడు ఈ నక్షత్రానికి అధిపతి కాబట్టి మీ యొక్క ఈ ఎనర్జీ బాగా యూటిలైజ్ అవుతుంది జీవితంలో. బాగా ఈ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళారనే దానికి ఈ బుధుడు యొక్క స్థితి మీ జాతక చక్రంలో బాగుండాలి. బుధుడు ఏదైనా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి నీచపడినా, లేకపోతే ఇంకేదైనా చెడు గ్రహాలతో చూడబడినా, సో కొంత ఈ ఎనర్జీని నెగిటివ్ వేలో యూటిలైజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దానివల్ల అపవాదులు పాలే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏ ఎనర్జీ కూడా మనం యూటిలైజ్ చేసే విషయాన్ని బట్టే జీవితంలో మనం పైకి వెళ్తున్నామా కిందకి వెళ్తున్నామా అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ఆశ్లేష నక్షత్రానికి పర్టికులర్గా వీళ్ళు మైండ్ పవర్ బాగా ఉపయోగించి జీవితంలో ఏవైతే ఉంటాయో అవి బాగా వీళ్ళు చేయగలరు. వాక్కు ద్వారా ధనం సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఈ ఆశ్లేష నక్షత్రాన్ని లగ్నంగా చేసుకొని చూస్తే మనం దీనికి 3వ ఇంటి అధిపతి 12వ ఇంటి అధిపతి బుధుడయ్యాడు కాబట్టి వీళ్ళు జన్మస్థలం నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళ లైఫ్లో కొంచెం బాగానే ప్రాస్పర్ అవుతారు అనే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు చాలామంది చూస్తున్నాను. సో తర్వాత వీళ్ళు మాట్లాడే మాట కావచ్చు, ఏదైనా కావచ్చు, తీక్షణం. ఈ నక్షత్రానికి ఉన్న లక్షణం అంటే తీక్షణ నక్షత్రం అని చెప్పున్నారు. సో తీక్షణంగా ఒక్కోసారి వీళ్ళు సడన్గా మాట్లాడేటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా చూసి మాట్లాడాలి. లేనిపోనివి తెలుసుకొని కరెక్ట్గా ఎంక్వైరీ చేయకుండా. అందులో ఈ నన్న నక్షత్రం కర్కాటక రాశిలో ఉంది. సో అది రాశికి అధిపతి ఎవరు, చంద్రుడు. సో ఎమోషనల్గా వీళ్ళకి సైకిక్ పరంగా ఏమీ లాజిక్ లేకుండా ఏదో ఒకటి సడన్గా ఆలోచించేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం వల్ల ఒక్కోసారి సంబంధాలు తెగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే వీళ్ళకి బేసిక్గా బాగా ఎమోషనల్గా ఏదైనా అనిపిస్తే మాత్రం వీళ్ళు చేసేస్తారు. అంటే లాజిక్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకనంటే ఇక్కడ లాజిక్, ఇప్పుడు కుజుడు కూడా నీచపడుతున్నాడు. ఇక్కడ మీకు 28 డిగ్రీల్లో కుజుడు నీచపడుతాడు. సో కుజుడు అంటే మంచి లాజిక్ ఉన్న పర్సన్, యుద్ధంలో ఎటువైపు వెళ్తే మన యుద్ధానికి గెలవచ్చు, ఇన్ని లాజిక్లు ఉంటాయి అతని దగ్గర. అలాంటి వ్యక్తి ఇక్కడ నీచపడుతున్నాడంటే అర్థం ఏంటి, ఇది ఫుల్లీ ఎమోషనల్ టచ్ అనమాట. ఫుల్లీ సైకిక్ పవర్స్ ఉన్న ఒక నక్షత్రం ఇది. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఏ రంగాల్లో రాణిస్తారు అనే పాయింట్లో ఎక్కువగా ఎమోషనల్ బేస్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి. అంటే మీకు ఈ ఎమోషనల్ కంటెంట్ ఉండే ఎక్కడ మెయిన్ రోల్ పోషిస్తుంటాయి, డాక్టర్సు, హీలర్సు, తర్వాత మీకు ఎనీథింగ్ విచ్ రిక్వైర్స్ హీలింగ్ అనేది 100%. అది వాక్ ద్వారా కూడా హీలింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. జస్ట్ మంత్రం చెప్పి ఆ పాము విషయాన్ని బయటికి తీసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి పవర్స్ అన్నీ కూడా ఈ ఆశ్లేష నక్షత్రానికే ఉన్నాయి. సో చాలామంది వీళ్ళల్లో హీలర్స్ అంటే నాకు తెలిసి ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా డాక్టర్స్ చాలామంది ఆశ్లేష నక్షత్రంలో కూడా ఉన్నారు. కొంతమంది కాదు, చాలామంది చూస్తున్నాను. బట్ ఎక్కువగా హీలర్స్ ఎక్కువగా ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు. కేఎన్ రావు గారు, ఆయనకి జూపిటర్ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు, గురువు 10వ ఇంట్లో. సో మహాత్మా గాంధీ గారు, ఆయనకు కూడా చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలోనే ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఆయనకి ఉన్నారు. సో ఈ ఆశ్లేష నక్షత్రానికి అంటే ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్, జీవితంలో ఒక గొప్ప మార్పుని, అంటే ఇప్పుడు ఈ సొసైటీలో గొప్ప మార్పుని తీసుకొచ్చేంత శక్తి కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది.
సో ఈ 4th హౌస్ కదా కాలపురుషుడి చక్రంలో మనకి కర్కాటక రాశి. ఇదేంటి, ఇది సమాజం అని చెప్తారు చంద్రుడిని. సో ఈ సమాజంలో మంచి మార్పులు రాగలిగే శక్తి వీళ్ళకే ఉంటుంది. దాన్ని దుర్వినియోగం చేసే శక్తి, తెలివితేటలు వీళ్ళకే ఉంటాయి. ఎలా అంటారేమో, కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, కొంతమంది గ్యాంబ్లింగ్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మ్యానిపులేటింగ్ పవర్స్ను యూజ్ చేసి వాళ్ళు అనుకున్న పనిని ఎలాగైనా సాధించుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇది నెగిటివ్ వేలో పోతే ఇలా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్ వేలో పోతే అంటే ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది మీకున్న బుధుడి యొక్క పొజిషన్ బట్టి ఉంటుంది జాతకంలో, అక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయి. ఒకవేళ కొంతమందికి అదే టైంలో అవునండి అతను జస్ట్ సడన్గా ఇట్లా మాట్లాడాడు, తర్వాత చూస్తే నేను అట్ట కాదు మాట్లాడింది ఇట్లా మాట్లాడాడు అన్నాడు, సో ఇట్లా 2 రకాలుగా వచ్చేటట్టు మాట్లాడుతున్నాడు, బోత్ సైడ్స్ 2 రకాలు అంటారు చూసారా, ఆ టైప్ మాట్లాడుతున్నాడు. సో అంటే అది అతనికి గోచారంలో ఆ యొక్క దశానాథుడు ఆ నక్షత్రం మీద ఉన్నప్పుడు అటు విధంగా బిహేవ్ చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. తర్వాత మళ్ళీ ఏముండదు. సో ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏదైనా ఒక నక్షత్రం యొక్క ఎనర్జీని ఖచ్చితంగా మనం ఫీల్ అవుతున్నాము అని అంటే, ఒకటి ఆ నక్షత్రంలో కూర్చున్న దశ అన్నా జరుగుతుండాలి, లేదు నక్షత్రంలో ప్రైమ్ ప్లానెట్స్ నేనైతే ఏవైతే చెప్తున్నానో లగ్నాధిపతి కానీ, లగ్నం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, వీళ్ళ జీవితంలో వీళ్ళు చేసే పనులు అంటే, వీళ్ళు రవి ఉన్నాడు అనుకోండి, ఫాదర్కి ఆ టైప్ ఆఫ్ లక్షణాలు ఉండొచ్చు. సో చంద్రుడికుంటే కొంచెం మదర్కి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, మీకు కూడా బాడీలో పూర్వజన్మ స్మృతుల పరంగా అవి రిఫ్లెక్ట్ అవ్వచ్చు. లగ్నాధిపతి ఉన్నాడు అనుకోండి, మీకు 100% మీరు కూడా అట్లాగే రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ నాలెడ్జ్ అట్లే ఉంటుంది. ఈ ఆశ్లేష నక్షత్రానికి ఈ నాగుపాములు అంటే పాములు అనేవి ఏం చేస్తాయంటే, బేసిక్గా మనం 2 రకాలు చూడొచ్చు. ట్రెజర్స్ని అంటే భూమిలో ఉన్న సారవంతమైన మట్టిలో ఉండడానికి ఇష్టపడతాయి. జనరల్గా ఏంటంటే ఇవి మనం ఏదైనా నిధులు తవ్వినప్పుడు ఆ బాక్సుల పైన ఉన్నట్టు టీవీలో చూపిస్తుంటారు మనకి. సో ట్రెజర్స్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. అది ఒక సింబాలిక్గా తీసుకుంటే మనం వీళ్ళ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఈ యొక్క దైవ సంపన్నమైన ఎనీథింగ్ జ్ఞానాన్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికే ఈ జన్మలో ఉన్నారు. లేదు వీళ్ళకి అటువంటి శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఎంతవరకు వీళ్ళకి చెప్పదగిన సలహా ఏంటంటే, వీళ్ళు విషాన్ని చెమ్మగలిగే శక్తి ఉన్నప్పటికీ వీళ్ళు నీలకంఠ స్వామిలాగా ఎలాగైతే గొంతులో ఆపుకుంటాడో ఆయన ఈ లోకాన్ని కాపాడడానికి, వీళ్ళు కూడా వీళ్ళ విషయాన్ని ఏదైనా వీళ్ళకు మనసులో అనిపించింది వెంటనే బయటికి చెప్పకుండా దాన్ని అక్కడే ఆపేసి నార్మల్గా మాట్లాడాలి. అప్పుడే వీళ్ళ యొక్క జీవితంలో కొంచెం రిలేషన్షిప్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. సో ఇది కూడా చెప్పచ్చు. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బేసిక్గా ఏంటంటే ఆ యొక్క తీక్షణమైన ప్రవృత్తి వల్ల, ఆ స్వభావం వల్ల ఆ నక్షత్రానికి ఎక్కువగా రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేది అక్కడే. తర్వాత వీళ్ళు పర్టికులర్గా ఇది ఒక గండాంత నక్షత్రం కాబట్టి వీళ్ళ జీవితంలో జరిగే సిచ్యువేషన్స్ కూడా లైఫ్లో వీళ్ళ యొక్క పర్సనాలిటీ మేకప్లో చాలా ప్రింట్స్ వేస్తాయన్నమాట. వీళ్ళు అప్పటికప్పుడు ఇప్పుడు ఎలాగైతే పాములు కుబుసం విడుస్తాయో అంటే మనకి పీరియాడికల్గా అవి కుబుసం విడిసి మళ్ళా ఫామ్ అయిపోతుంటుంది, అట్లాగే రీజనరేటివ్ పవర్ అనేది వీళ్ళ దగ్గర బాగుంటుంది అనమాట. అంటే కొంచెం బాగా వీళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినా మళ్ళీ వాళ్ళకి రికవర్ అయ్యే పరిస్థితులు ఎక్కువగానే ఉంటాయి. సో ఒకవేళ మానసికంగా ఏదైనా అవతల వాళ్ళు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళని వీళ్ళ యొక్క మాటల ద్వారా హీల్ చేయగల కెపాసిటీ ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళలో రీజనరేటివ్ పవర్ ఉంది కాబట్టి అవతలలో కూడా అటువంటి పవర్ని ఇంప్లిమెంట్ చేయగలరు. సో అందువల్ల ఏంటంటే ఇది ఒక రకంగా చాలా అద్భుతమైన నక్షత్రము, ఇది చాలా మిస్టీరియస్ నక్షత్రం అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ జలతత్వరాశిలో ఉన్న నక్షత్రాల్లో ఒక మిస్టీరియస్ నేచర్ ఉంటుంది. వాళ్ళ యొక్క స్వభావాన్ని అంత తొందరగా అంచనా వేయలేని పరిస్థితి. బాగా దగ్గరుండే వాళ్ళు తప్ప సో తను ఇలా రియాక్ట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి, తనని ఎక్కువగా మరి ఇబ్బంది పెట్టకూడదు. అందులో వీళ్ళు ఏంటంటే సహజంగానే వాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇచ్చారంటే వీళ్ళు బాగా చూపిస్తారు. ఏదైనా ఇబ్బంది పెట్టారంటే వాళ్ళని అలాగే గుర్తుపెట్టుకొని మరి పాము ఎలాగైతే పగబడుతుందో అట్లా టైం కోసం ఎదురు చూస్తుంటారు అని చెప్తుంటారు. కానీ అంటే ఎప్పుడు కూడా జీవితంలో ఇటువంటి సిచ్యువేషన్సే వీళ్ళకి వస్తాయండి అని అంటే మేబీ ఆ దశ రాకపోతే ఏ ఇబ్బంది లేదు అని అంటే ఆ దశ వచ్చినప్పుడు మీకు అటువంటి సిచ్యువేషన్స్ లైఫ్లో ఎదురవుతాయి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనమాట. దానివల్ల మీరు ఖచ్చితంగా పాయిజన్ ఇంజెక్ట్ చేయాల్సిందే, మీ దగ్గర ఉన్న వెపన్స్ ఉపయోగించాల్సిందే. సో అందువల్ల ఏంటంటే ఇది ఖచ్చితంగా ఆశ్లేష నక్షత్రం ఏదైనా కూడా ఏ నక్షత్రమైనా కూడా ఇది పాజిటివా నెగిటివా డిపెండ్స్ అపాన్ దేర్ ఆ నక్షత్ర లార్డ్ని బట్టి ఉంటుంది. డెఫినెట్గా మీకు ఈ నక్షత్రం మీద గోచారంలో ఏదైనా నెగిటివ్ ప్లానెట్స్ వచ్చున్నాయో చూడాలి, ఏ దశ జరుగుతుంది. సో బేసిక్గా దీనికి నాగపంచమి రోజు మళ్ళా లేదా ఆశ్లేష బలి పూజ, ఇవి 2 చాలా విశిష్టమైన పూజలు అని అంటారు. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి డెఫినెట్గా జీవితంలో ఈ 2 పూజలు ఖచ్చితంగా చేయాలి. నాగపంచమి రోజు సర్పదేవతలకి మనం పూజలు చేసుకోవాలి.
తర్వాత అది ఆగస్టు నెలలో వస్తుంది. అది కూడా కరెక్ట్గా రవి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నప్పుడే ఎప్పుడు నాగపంచమి వస్తుంది. చూడండి అదే ఎంత ఇంపార్టెన్స్గా ఇచ్చున్నారు. ప్రైమరీ ప్లానెట్ రవి, ఆత్మకారకుడు. సో నాగపంచమి ఆ రోజే వస్తుంది. పంచమి తిథి కూడా అంటే మామూలుగా నాగుల చవితికి అది కూడా ఒకటి ఇస్తున్నారు కదా. సో నాగపంచమి కూడా ఉంది. సో అందుకేంటంటే మీరు ఆ రోజు ఉపవాసం ఉండడం, ఒక పూట ఉపవాసం ఉండడం, గుడికి వెళ్ళేసి రావడం, సర్పదేవతలకు పూజలు చేసుకోవడం, తర్వాత ఆశ్లేష బలి పూజ, చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్న రోజు మీరు ఆశ్లేష బలి పూజ చేయించుకుంటే ఈ నక్షత్రానికి ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏదైనా ఉంటే అవి కొంచెం తీరతాయి అనేది చెప్తారు. బేసిక్గా ఏంటంటే ఇది డెఫినెట్గా ఈ నక్షత్రం వాళ్ళు టాప్ పొజిషన్స్లో లేరా అని అంటే ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళ ఆయా రంగాల్లో వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో వాళ్ళు ఎక్కువగా మెంటల్లీ బాగా స్ట్రాంగ్ పీపుల్ ఉంటారు చూసారా. ఈ యొక్క డాక్టర్స్ కావచ్చు, లేకపోతే హీలర్స్ కావచ్చు, లేదు మీకు అది వాటరీ సైన్ కాబట్టి సైలింగ్ చేసేవాళ్ళు, అంటే నావికా రంగంలో ఉండేవాళ్ళు, తర్వాత డ్రగ్స్ తయారు చేసేవాళ్ళు, అంటే మందులు తయారు చేసేవాళ్ళు. డ్రగ్స్ అంటే ఓన్లీ ఆ డ్రగ్స్ అని అనుకోకూడదు. డ్రగ్స్ అంటే మందులు, అంటే జనరల్గా ఈ యొక్క మెడిసిన్స్ తయారు చేసే కంపెనీస్ పెట్టిన వాళ్ళు. తర్వాత కొంతమంది ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, ఇప్పుడు ఏదైనా ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తీకరణ అనేది, ఆ భావం యొక్క వ్యక్తీకరణ. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఇది జనరల్గా ఎక్స్ప్రెషన్ ప్లానెట్. వీళ్ళ యొక్క ప్రేమని ఖచ్చితంగా డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. వీళ్ళు నాంచి వీళ్ళకి అవతల వాళ్ళు చెప్పేదాకా వీళ్ళు ఆ విధంగా సెడ్యూస్ చేస్తారు. అంటే ఏదో ఒక రూపంలో వాళ్ళే వచ్చి మనకి చెప్పాలి ప్రేమిస్తున్నాను అనే ఒక పాయింట్ ఉంటుంది. అదే శుక్రుడు ఒకవేళ మీకు కృత్తికా నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, అది చాలా ఫాస్ట్ అనమాట. వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచే విషయంలో వాళ్ళే ఫస్ట్ ఉంటారనమాట. సో వాళ్ళకి అనిపించింది నాకు ఇష్టం అనేదానికి టక్కని చెప్పేస్తారు శుక్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నవాళ్ళు. ఇట్లా ఆశ్లేష నక్షత్రంలో ఉండేవాళ్ళు మాత్రం కొంచెం టైం పడుతుంది, వాళ్ళ అవతల వాళ్ళు చెప్పేదాకా వీళ్ళు సెడ్యూస్ చేస్తూనే ఉంటారు అని చెప్తారు. సో ఇది అందుకనే ఏ గ్రహం ఉంటుందో దానికి బట్టి అనమాట. ఇప్పుడు గురువు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు, వీళ్ళకి డైరెక్ట్ గురువులు ఏదైనా నార్మల్ ట్రెడిషనల్స్ గురువులు నచ్చరనమాట. కొంచెం తంత్రము అటువంటి పద్ధతుల్లో మీకు రెమెడీస్ చెప్పేవాళ్ళంటే అటువంటి గురువుల్ని మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. సో అలాగా మనకి ఏ ప్లానెట్ ఉందంటే ఇప్పుడు కుజుడు ఆశ్లేష నక్షత్రంలో నీచబడతారున్నారు. వీళ్ళకి భూమికి సంబంధించిన ఇష్యూస్ ఖచ్చితంగా జీవితంలో ఫేస్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ పూర్వీకులు ఏదైనా పాము పుట్టలు పెట్టున్న చోట భూమిని పగలగొట్టి బిల్డింగ్లు కట్టడమో అటువంటి చేసినప్పుడు వీళ్ళకి ఇది మూలకంగా వీళ్ళకి ఈ జన్మలో కుజుడు మీ చార్ట్లో అక్కడ పడినట్లు లెక్క అర్థం. అందువల్ల ఏం చెప్తారంటే వీళ్ళకి ఖచ్చితంగా నాగశైల ప్రతిష్ఠ చేయడమో లేకపోతే ఇట్లా ఆశ్లేష బలి పూజ చేయడమో చేస్తే ఆ దోషం నుంచి బయటపడతారని అంటారు. సో ఒకవేళ మీకు 7th లార్డ్ అయ్యాడు అనుకోండి కుజుడు, అది ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు, అప్పుడు కూడా మీరు ఆశ్లేష బలి పూజ చేసుకుంటేనే వివాహం కుదిరే అవకాశాలు ఉంటాయి. ఇట్లా మనకి రెమెడీస్ అనేవి ఒకవేళ మనం మాట్లాడుకునేటప్పుడు డెఫినెట్గా ఈయన ఏ లార్డ్షిప్ అనేది ఈ నక్షత్రం మీద ఉంది. ఇదంతా కూడా ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఖచ్చితంగా ఈ ప్లానెట్ ఏదో ఒకటి ఉండాలి ఆశ్లేష నక్షత్రం మీద. అది ఏదైంది, అది మీ జాతక చక్రంలో ఏ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడో దానికి సంబంధించిన విషయాల్లో మీరు సక్సెస్ సాధించాలంటే ఖచ్చితంగా ఆయన గోచారంలో చంద్రుడు ఆశ్లేష నక్షత్రం మీద ఉన్నప్పుడు మీరు ఆశ్లేష బలి పూజ చేసుకోవచ్చు. సో ఇది ఆశ్లేష నక్షత్రం గురించి ఒక ఇది. కాకపోతే ఆశ్లేష నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాల్లో ఏ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఇవి ధర్మార్థ కామ మోక్ష అని అంటారు. 1వ పాదం వచ్చి మనకి ధనుసు నవాంశ. అంటే ఈయనకి చంద్రుడి నుంచి అంటే జన్మజాతకంలో ఏమో కర్కాటకంలో ఉన్నాడు, ఇక్కడి నుంచి 6వ ప్లేస్లో పడ్డాడు. కానీ ఈయనకి ఇది గురువు ఉన్న రాశి వచ్చేంటి ఆయనకి మిత్రుడే కాబట్టి ఆశ్లేష నక్షత్రం 1వ పాదం వాళ్ళు కొంత స్ట్రగుల్స్ పడినప్పటికీ లైఫ్లో సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో మళ్ళీ రికైన్ అవుతారు. 2nd పాదం వచ్చి మనకి డైరెక్ట్గా ఈ మకర రాశిలో పడుతుంది. సో మకర రాశి అనేది మీ జన్మజాతకంలో ఉన్న రాశి నుంచి 7వ రాశి అయింది కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ చంద్రుడు 2వ పాదం కాబట్టి ఈయన మకర నవాంశ అంటే ఎవరు, శనికి చంద్రుడికి పెద్ద అపోజిషన్ ఉంది కాబట్టి సో 2, 3 పాదాలు. 3వ పాదం కూడా కుంభనవాంశ పడుతుంది. 3వ పాదం వాళ్ళకి కొంచెం చంద్రుడి నుంచి జన్మజాతకంలో ఉన్న చంద్రుడి నుంచి నవాంశలో ఉన్న చంద్రుడు అష్టమం అవుతాడు. అందువల్ల 3వ పాదం వాళ్ళు కొంచెం జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే కొంచెం నెగిటివ్ జరిగినా అది పాజిటివ్ జరిగినా అది ఏంటి అనేది డిపెండ్స్ అపాన్ మీ యొక్క బుధుడిని బట్టి ఉంటుంది. బట్ వాళ్ళు బాగా జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు 1, 3వ పాదం వాళ్ళు. 4వ పాదం వాళ్ళు ఒక రకంగా అది గండమూల నక్షత్రం అయినప్పటికీ అది గురువు యొక్క ఇంట్లో ఉన్నందువల్ల చంద్రుడు డెఫినెట్గా ఇది మంచి యోగాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. సో చాలామంది అనుకోవడం ఆశ్లేష నక్షత్రం 4వ పాదము అనేది గండగా నక్షత్రం కదా శాంతి చేసుకోవాలి అనుకోవచ్చు, చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు.
బట్ వీళ్ళ యొక్క జీవితం సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో డెఫినెట్గా బాగుంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. వీళ్ళ యొక్క మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేవి 100% ఏదో ఒక రూపంలో, అంటే ఒకటి పెళ్ళి లేట్ అవ్వడమో, లేకపోతే ఏదో ఒక రూపంలో అత్తగారులతో ప్రాబ్లం రావడము, సో మదర్ మీ యొక్క మ్యారిటల్ లైఫ్లో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపించడమో, ఏదో ఒక రూపంలో మీకు మ్యారిటల్ లైఫ్లో అనేది కొంచెం ఇష్యూస్ రైజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే వీళ్ళకి మ్యారేజ్ అనేది లేట్గా అవ్వడమే మంచిది అని అంటాను నేను. అంటే కొంచెం ఆచితూచి అవతల యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చెక్ చేసుకొని, అంటే మీరు ఏది సడన్గా కుదిరినట్టు మీ మనసుకు నచ్చారు కదా అని చెప్పి టక్కని చేసేసుకోవడం కుదరదు. కొంచెం జాగ్రత్తగానే ఆచితూచి అడుగులు వేయాలన్నమాట వివాహ విషయంలో వరకు. సో బేసిక్గా ఏంటంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క ఎనర్జీని ఉపయోగించుకున్న వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దే ఆర్ వెరీ గ్రేట్ హీలర్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజర్స్ని చూస్తున్నాము, డాక్టర్స్ని చూస్తున్నాము. సో ఇంకా చెప్పాలంటే వీళ్ళకి కొంచెం ఈ వాళ్ళ స్వభావంలో ఒక్కోసారి మనకి గోర్లు యొక్క విషయంలో కొంచెం పెలుసుగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఈ మాట్లాడేటప్పుడు నాలుక కూడా, అంటే పాములు ఎలాగైతే బయటికి తెస్తాయో నాలుకని ఇట్టి అని చెప్పి మాట్లాడేటప్పుడు కొంతమందికి నాలుక ఊరిని బయటికి పెట్టడం మళ్ళీ లోపలికి తీసుకోవడం చూస్తుంటాం. సో వాళ్ళలో గట్టిగా వాళ్ళ యొక్క ప్లానెట్స్ రవి కానీ చంద్రుని, ఈ ప్రైమరీ ప్లానెట్స్ ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అట్లా చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, నిజంగా ఆశ్లేష నక్షత్రం యొక్క ఎనర్జీ జీవితంలో బాగా పనిచేస్తుంది అని చెప్పచ్చు. సో తడారు పెట్టుకుంటూ ఉంటారన్నమాట నాలుగు బయటకు తీసుకొచ్చి. సో ఇదొకటి. తర్వాత కొంతమంది కళ్ళు ఎలాగైతే పూర్తిగా నిద్రపోయేటట్టు సగం కళ్ళు తెచ్చి నిద్రపోవడం, ఇవి కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకున్న లక్షణాల్లో ఒకటి ఉండొచ్చు. సో ఇవన్నీ పాములు చూసి వీళ్ళు చేసుకున్నారు. వీళ్ళకి ఇంకా చెప్పచ్చు అని అంటే ఈ నక్షత్రంలో ఇది నాగుపాము అనేది కాదు, ఇసలు అది ఎలా ఎప్పుడు చుట్టుకొని ఉంటుంది కదా పాములు ఎప్పుడు కూడా. సో వీళ్ళు ప్రొటెక్టివ్గా ఉండేదానికి బాగా వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉంచుకోవాలి, వాళ్ళకి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎవరు కూడా ఏమనకూడదు అనే పాయింట్లో కూడా ఉంటారు. ఒకవేళ ఎవరైనా టచ్ చేస్తే ఎలాగైతే పాము వైల్డ్గా రియాక్ట్ అవుతుందో అలాగే వీళ్ళు కూడా ఏమొస్తే అది అంటే నోట్లోంచి మాటలు ఒకవేళ కటువుగా వస్తే కటువు, లేదంటే కొట్టనన్నా కొడతారు అవకాశం ఉంటే. అది డెఫినెట్గా జరుగుతుందా అని అంటే అక్కడ ఉన్న ప్లానెట్స్ని బట్టి. తర్వాత వీళ్ళు డెఫినెట్గా తాంత్రిక సాధనాల్లో, అంటే తంత్రంలో ఈ టైప్ ఆఫ్ సెక్స్ అని అంటారు, సెక్సువల్ మ్యాటర్స్లో తంత్ర టైప్ ఆఫ్ సెక్స్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. కొంచెం అంటే దీంట్లో కుండలిని శక్తిని జాగృతం చేసే క్రమంలో ఈ టైప్ ఆఫ్ సెక్స్ని ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ యొక్క సెక్సువల్ థాట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు కొంచెం ఎక్కువగా దాన్ని ఏమంటారు, ఫెర్టిలైజేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇది వాళ్ళకి రిగార్డింగ్ సెక్స్ అనేది వాళ్ళ డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. అది బయటికి చెప్పుకునేదానికి షై అవ్వచ్చు, కొంతమంది లెస్బియనియన్స్ ఉండొచ్చు, గేస్ ఉండొచ్చు. సో ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇది. సో అందువల్ల ఎవరు కూడా దీన్ని అంత సామాన్యంగా విశదీకరించి చెప్పాలనుకోరు, ఎందుకంటే పీపుల్ కాంట్ యాక్సెప్ట్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా చెప్తే కొంతమంది కామెంట్స్లో ఏం చేస్తారు, మీరు ఏం తెలుసుకోకుండా చెప్పారనుకోవచ్చు. బట్ ప్రాక్టికల్లీ చాలామంది చూసిన వాళ్ళు చెప్పున్నారు, నేను నా లైఫ్లో కొంతమంది చూస్తున్నాను. సో ఇదంతా కూడా మన ఎనర్జీని ఒక స్టడీ చేయడమే, రీసెర్చ్ చేయడమే. భవిష్యత్తులో ఇంకొంచెం పాయింట్స్ కనుక్కోవచ్చు, తర్వాత చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ కొన్ని రహస్యాలను అందుకనే వీడియో పెట్టింది. సో ఇది ఆశ్లేష నక్షత్రం గురించి బేసిక్గానండి. నమస్కారం, మీ రాజేష్.